So welcome to Smart Master channel. మ్మ్, నా స్టూడెంట్స్ కొంతమంది 10th క్లాస్ రియల్ నెంబర్స్ టాపిక్ రిలేటెడ్గా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాకు సంబంధించినంత వరకు కొంచెం ఏదైనా ఈజీగా అర్థమయ్యేటట్టు క్లియర్ చేయండి అని నా స్టూడెంట్స్ అడిగారు. సో నా స్టూడెంట్స్ కోసం, సో అందరు 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం లెటస్ స్టార్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో ఇది అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, అందరు స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఫస్ట్ మనం ఇదేదో కొత్తగా మనం నేర్చేసుకుంటున్నాం, ఇదేదో మనకి రాని లాంగ్వేజ్ ఏదో చెప్పేస్తున్నారు టీచర్స్, అర్థం కాలేదని ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. అందరూ ఫీల్ అవ్వడానికి ఏం లేదు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 అనే నెంబర్ని 2తో డివైడ్ చేయాలనుకోండి. ఏం చేయాలి? 2 3s are 6 అండ్ రిమైండర్ 1 అంటున్నాం. అదే ఇదే దీన్ని మీకు డౌట్ రావచ్చు, ఇలా ఎందుకు చేసుకోకూడదు? 2 1s are 2, సో రిమైండర్ 5, 2 2s are 4, రిమైండర్ 1. సో ఇలా చేసుకోవచ్చా? ఇది కంప్లీట్గా మీకు నాకు తెలుసు పెద్ద బ్లండర్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, మీకు అందరికీ అర్థం కావాల్సింది, మనం చేసే దాంట్లో ఇది రైట్ ఇది రాంగ్ అని ఎందుకు అంటున్నాం? 2 3s are 6 అని ఎందుకు అంటున్నాము అంటే, ఈ 7కి నియరర్గా ఉన్న మల్టిపుల్ ఆఫ్ 2 ఏంటి అన్నది మనం చెక్ చేసుకుంటున్నాం. ఈ 7కి నియరర్గా ఉన్న మల్టిపుల్ ఆఫ్ 2 అని మనం రాసుకుంటున్నాం. అర్థమవుతుంది అనుకుంటున్నాం అందరికీ. 7కి నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2 3s are 6, అది మనం రాసుకుంటున్నాం. అంతేగాని ఇలా రాసాం అనుకోండి తప్పు. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నియరెస్ట్ అన్నది వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది అండ్ ఇది, అంటే ఈ 3 అండ్ 1 అనే వాల్యూస్ ఏంటి అంటే మనకి యునీక్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంతేగాని 2 3s are 6 అయినట్టు 2 4s are 6 అని రిమైండర్ 2 అని 1 అని మనకు ఉండదు. అంటే ఆ 3 అండ్ 1 అనే వాల్యూస్ యునీక్ అంటే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అంటే ఒక్కటే ఉంటుంది, అలాంటి ఎలిమెంట్ అలాంటి నెంబర్ ఒక్కటే ఉంటుంది మనకి. సో యునీక్ నెంబర్స్ అనమాట. అంటే 7 డివైడ్ చేసేటప్పుడు, 7ని 2తో డివైడ్ చేసేటప్పుడు మనకి వచ్చేది 2 into 3 6 మనకు తెలుసు. అంటే 2 times of 3 plus 1 equals to 7. అంటే ఇది మన భాషలో, చిన్నప్పుడు మీ భాషలో మీకు అర్థమైనట్టు చెప్పాలి అంటే, దీన్ని మనం ఏమంటాము అంటే డివైజర్. ఈ 7 అన్నది మనకు తెలుసు. ఇక్కడ 7 ఏమంటామంటే డివిడెండ్. 3 is called quotient and this one is called వీళ్ళకి వేస్ట్ ఫెలో, మనందరికీ తెలిసిందే, రిమైండర్. అంటే మనం చెప్పుకునేది ఎలా చెప్పుకోవచ్చు? చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు 3rd 4th ఆ క్లాసుల్లో మనం నేర్చుకుని ఉంటాం. ఏం నేర్చుకుంటాం అంటే, డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇది మనం నేర్చుకుంటాం. దీన్నే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే స్టేట్మెంట్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, స్టేట్మెంట్ అంటే నువ్వు డివిజన్ చేయాలి అంటే మనకు 2 నెంబర్స్ కావాలి. ఆ 2 నెంబర్స్ ఏంటి అంటే, లెట్ A and B are 2 positive integers, 2 positive integers. ఇలా నువ్వు 2 పాజిటివ్ ఇంటీజర్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది? దెన్ దేర్ ఎగ్జిస్ట్ యునీక్ పాజిటివ్ ఇంటీజర్స్ Q and R such that A equals to BQ plus R, where
0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి. అంటే ఇక్కడ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన రిమైండర్ వాల్యూ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. 2 1s are 2 అని మనం మెన్షన్ చేసాం అనుకోండి. వై వీ కెనాట్ టేక్ 5 యాజ్ ద రిమైండర్? బికాస్ దిస్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ ద డివిజర్ వాల్యూ. సో అందుకని మనం ఆ 5ని తీసుకోకూడదు. అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చేదాకా మనం చూసుకోవాలి. అందుకని పర్టికులర్గా ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి అని చెప్పింది అందుకే. అంటే either that r value may be equals to 0 or it should be less than the divisor value which is b. అంటే ఇక్కడ మన భాషలో చెప్పుకోవాలి అంటే మీకు ఇప్పుడు క్లియర్గా కొంచెం క్లారిటీగా రావాలి అంటే ఇప్పుడు చూసుకోండి. ఈ ఈ ఏ అన్నది ఏంటి అంటే మనం 7గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ బి అన్నది ఏంటి అంటే 2. అంటే ఈ 7 అండ్ 2 అన్నది మనం తీసుకున్నది. అండ్ క్యూ అండ్ ఆర్, క్యూ 3 అండ్ ఆర్ 1. సో అప్పుడు ఏం చేసుకోవచ్చు మనం? 7 ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ప్లస్ 1 ఇలా మనం రాసుకోవచ్చు. అంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనకు క్లియర్గా ఏంటి అంటే చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకున్నదే. అందరూ ఏంటంటే ఇది కొత్తగా 10th క్లాస్లో వచ్చిందేమో, మనం కొత్తగా నేర్చుకోవాలేమో, ఇదేంటి అని అనుకుంటారు. అందులో ఏమీ ఉండదు. సో ఇక్కడ మనకి సింపుల్ ఏ అండ్ బి ఇచ్చినవి, క్యూ అండ్ ఆర్ వచ్చినవి. ఆ వచ్చినవి కూడా ఎలా వస్తాయి? యునిక్గా వస్తాయి. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కంపల్సరీ స్టేట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అన్నది 1 మార్క్ క్వశ్చన్ అడగొచ్చు 10th క్లాస్ ఎగ్జామ్స్లో. ఆర్ కాంబినేషన్ బై ఫైండింగ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 2 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. అంటే స్టేట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అండ్ ఫైండ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని మీకు ఎగ్జామ్లో అడగచ్చు. సో ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ స్టేట్మెంట్ రావాలి. ఏంటి అది? మీరు అందరూ నాతో పాటు చెప్పుకోవాలి. లెట్ ఏ అండ్ బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పాజిటివ్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్. ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి? సచ్ దట్. అక్కడ సచ్ దట్ అంటే దాని మీనింగ్ అది. ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఏ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ అనే వాడు గురించి డిస్కస్ చేయాలి. ఆర్ ఎవడు? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇది మనకు అర్థం ఉంటే చాలు. ఇంకా అంతకుమించి యూక్లిడ్స్ డివిజన్ నెంబర్ గురించి ఎక్కువగా మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏంటి అంటే ఫైండింగ్ హెచ్సిఎఫ్ by using Euclid's division lemma. Here EDL means Euclid's division lemma. సో ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది ఆ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కన్ఫ్యూజ్ అయ్యి చాలా జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ మిస్టేక్ చేయకుండా మనం జస్ట్ చూద్దాము. సో ఇది మీ రియల్ నెంబర్స్ టాపిక్. సో ఇంట్రడక్షన్ పార్ట్లో మనం చేసేది ఏమి ఉండదు. మీరు జస్ట్ గో త్రూ ఇట్. ఇందులో మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ అదే ఉంటుంది. సేమ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా గురించి. ఇదిగో రైట్. సో వెన్ యూ అబ్జర్వ్ హియర్, సీ హియర్, let us generalize the for each pair of positive integers a and b means ఇప్పుడే మనం చెప్పుకున్నాం డివిడెండ్ డివైజర్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ a and b are డివిడెండ్ అండ్ డివైజర్. అండ్ వీ కెన్ ఫైండ్ హోల్ నెంబర్స్ q and r విచ్ ఆర్ కోషియంట్ అండ్ రిమైండర్. మనం అదే 7 ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ప్లస్ 1 అని చెప్పుకున్నాం కదా. సో అదే సినిమా అనమాట, అదే ఇచ్చాడు. సో ఫస్ట్ 2 పేజ్లో ఏముండదు. సో హియర్ థియరం 1.1. Theorem 1.1. Given positive integers a and b, there exist unique pair of integers q and r satisfying a equals to bq plus r. ఇక్కడ ఆ స్టేట్మెంట్ అన్నది డిఫరెంట్గా ఉంది. సో మీనింగ్ అన్నది ఒకటే ఉంటుంది మనకి. సో యూక్లిడ్స్ డివిజన్ నెంబర్ స్టేట్మెంట్ ఇది ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో 1 మార్క్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లో పేజ్ నెంబర్ 14 మీరు అబ్జర్వ్ చేస్తే, సారీ, పేజ్ నెంబర్ 14. 12, 13, 14. Right.
సో పేజ్ నెంబర్ 14, ఇది 15. పేజ్ నెంబర్ 14కి వెళ్దాం ఒకసారి. సో మీకు క్లారిటీ ఉంటుంది టెక్స్ట్ బుక్లో చూస్తేని. ఇక్కడ ఫైండింగ్ హెచ్సిఎఫ్ అనేది మనకి ఇచ్చాడు, అది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకే, సో సో 15లో మనకు కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్లో ఒక్కసారి ఏముండవు, అంటే మ్యాక్సిమం మనకి ఎక్సర్సైజ్లో ఉన్నది ఉంటే చాలు. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో మనకి ఇచ్చాడు ఏంటి అది క్లియర్గా, ఫైండ్ యూజ్ యూక్లిడ్స్ అల్గారిథం. అల్గారిథం అన్నా మనకి డివిజన్ లెమ్ అన్నా ఒకటే. సో యూజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270, 196 and 38220. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్. అంటే మనల్ని అడగగలిగే ఏదైనా ఫస్ట్ క్వశ్చన్ ఉంది అంటే అదే. సో దీన్ని బట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏదో ఒక నెంబర్ చెప్తాం, 36 and 42. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 42. సో మనకి చిన్నప్పటి నుంచి తెలుసు హెచ్సిఎఫ్ ఆఫ్ 36 and 42 బై యూజింగ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జస్ట్ ఒకసారి చూడండి, 36 and 42. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డివైడ్ దిస్ 42 by 36. సో 36 ones are 36. So 36 ones are 36 means here 42 minus 36, it is 6. So again 36. So 6 6 are 36, 0. So here HCF of 36 and 42 is nothing but 6. సో దీన్ని మనం ఏంటి అంటే బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ నెంబర్ రాసుకుంటాం, అంతే సింపుల్. ఇక్కడ మనం చేయాల్సింది ఏమి ఉండదు. మీకు ఈ డివిజన్ చేయడం వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు ఇది చేసేయచ్చు సింపుల్గానే. అంటే ఏం చేయాలి మనం, 42 ఈక్వల్స్ టు 36 into 1 plus 6, అంతే కదా. సో అదే మనం ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ నెంబర్ నేర్చుకున్నాం. హియర్ 42 is the dividend, 36 is the divisor, and 1 is quotient, 6 is the remainder. So dividend equals to divisor into quotient plus remainder. అదే సినిమా రాసాం, అంటే ఫస్ట్ స్టెప్ రాసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ 36 equals to 6 into 6 plus 0. So here whenever we get remainder 0, this 6 will become HCF. This 6 will become HCF. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాం. ఏం తీసుకుందాం, let us take another example. 98 and 42. సో 98 and 42 తీసుకుందాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డివిజన్ చేద్దాం. 98 42, 42 2s, I think ఇది సరిపోతుంది. 42 2s అంటే 2 2s are 4, 2 2 8. So what will get, 14, again 42. అంటే ఈ డివిజన్ మెథడ్ అందరికీ వచ్చు అనుకున్నాం. సో 14 3s are 14 2s 28, 14 3s are how much? సో మనం ఏం తీసుకున్నా సరే చిన్న నెంబర్లో వచ్చేస్తున్నాయి. సో here this 14 is what? Here 14 is HCF of the given number. అంటే దీన్ని మనం యూక్లిడ్స్ డివిజన్ నెంబర్ ఎలా రాసుకోవచ్చు, 98 equals to 42 into 2 plus 14, and again that 42 can be written 14 into 3 plus 0. So here this 14 is HCF of given number. In this way you can find HCF of, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయాల్సిన మెథడ్ ఇదేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే మనం చేయాల్సిన మెథడ్ ఇదే. కానీ ఇది చెయ్యాలి అంటే నీకు డివిజన్ మెథడ్ ఇది రావాలి. అంటే ఇది వచ్చింది అనుకోండి, ఇది జస్ట్ మనం రఫ్ వర్క్లో చేసుకున్నా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేయడం మనకి ఈజీ అవుతుంది. అలా కాకుండా మనం
డైరెక్ట్‌గా 42ని 36 అలా రాయడానికి ట్రై చేసామనుకోండి. ఆఫ్‌కోర్స్ చేయొచ్చు. ఇలా తప్పు అని కాదు. కాకపోతే మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా డివిజన్ మెథడ్‌లో చేసేసుకొని, దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా బేస్ చేసుకొని A=BQ+R ఫార్మ్‌లో రాసేసుకున్నాం అనుకోండి. అది మనకి ఈజీ అవుతుంది. ఇలా ఫైండ్ ఔట్ చేయడం ఈజీ. అంటే మీరు ఏ ఎగ్జామ్‌లో క్వెషన్ ఇచ్చినా సరే, రఫ్ బుక్‌లో ఇలా మనకి డివిజన్ మెథడ్‌లో హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేసుకొని, దాని నుంచి మనం ఇలా రాసేసుకుంటే అది మనకి ఈజీ అవుతుంది. సో, ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్ అండ్ హౌ టు ఫైండ్ ఔట్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో, టెక్స్ట్ బుక్‌లో మనకి ఎగ్జాంపుల్ క్వెషన్స్ తీసుకొని మీరు నార్మల్‌గా ఇలా డివిజన్ చేసుకొని, అదే ప్రాబ్లమ్స్‌ని మనం ఆర్డర్‌లో ఇలా రాసేసామనుకోండి, ఇది అవుతుంది. సో, మీకు స్ ఈ వీటికి సంబంధించినంత వరకు సొల్యూషన్స్ ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్‌లో పెట్టండి. ఎక్సర్‌సైజ్ 1.1లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది ఫైండింగ్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా రిలేటెడ్‌గా డెఫినైట్‌లీ నెక్స్ట్ వీడియోలో దానికి రిలేటెడ్‌గా సొల్యూషన్ పెడతాను. ఈ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఎక్సర్‌సైజ్ 1.1లో మనకి ఎక్సర్‌సైజ్ 1.1 క్లియర్‌గా చూసుకుంటే ఆహ్, ఆ! ఎక్సర్‌సైజ్ 1.1 ఎక్సర్‌సైజ్ 1.1లో సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. అంటే మాక్సిమం 90% 4 మార్క్ క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ ఎగ్జామినేషన్‌లో. సో, నెక్స్ట్ వీడియోలో ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 క్వెషన్స్ అంటే ఒక్క క్వెషనే చెప్తా. బట్ ఆ ఒక్క క్వెషన్‌ని మీకు కరెక్ట్‌గా వింటే ఈ థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్ కూడా క్లారిటీ వస్తుంది. ఓకే. సో, మీకీ క్లాస్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ఆల్ ద స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఇలా 10థ్ క్లాస్ రిలేటెడ్‌గా మీకు మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ సిలబస్ రిలేటెడ్‌గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.